మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయంలో కుజగురుల సంచారం, పంచమంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం, షష్టమంలో కేతు సంచారం, భాగ్యస్థిత చంద్రుడు, ఏకాదశ శనైశ్వరుడు, ద్వాదశ రాహు సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో మనకు ముఖ్యంగా 16వ తారీఖు తర్వాత సూర్యుడి యొక్క సంచారం అంటే రవి యొక్క మార్పు కర్కాటక రాశి నుంచి తన స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశం జరిగింది. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ద్వితీయంలో కుజగురుల యొక్క సంచారం, తలపెట్టిన ప్రతి పనులు కూడా ఒక ప్రోత్సాహకరమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు. మనోధైర్యంతో అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. అయితే పంచమంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ఇక వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది. మేషరాశి వారికి ద్వాదశ రాహు సంచారం వల్ల నూతన కార్యకలాపాలు ప్రారంభం చేసేటువంటి వారికి చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా శనైశ్వరుడు లాభస్థితిలో ఉండటం వల్ల మేషరాశి వారికి గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. వృత్తి ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత చంద్రుడు షష్టమ కేతు సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల విషయంలో ఈ వారాంతంలో చాలా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వితీయ కుజగురుల సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి ఈ వారంలో కాస్త పెట్టుబడి విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ఈ వారాంతంలో ప్రారంభం చేసుకోవటం చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వాదశ రాహు, ద్వితీయంలో కుజగురుల సంచారం. ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారంలో విశేషమైన ఫలితాలు ఇస్తుంది. మంగళవారం రోజు చక్కగా స్వామివారికి తమలపాకులతో విశేష అర్చన చేసుకోవటం, అలాగే ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు మేషరాశి వారు చదువుకోవటం, ప్రతిరోజు కూడా ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఈ వారంలో మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా చక్కటి విజయవంతమైనటువంటి కార్యాలు శుభసూచకంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో అధిగమించి విజయాలు సాధించుకోవటానికి మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు.